ప్రశ్నలు వేయాలి. నువ్వు అవన్నీ లేకుండా, అవన్నీ చేయకుండా, నువ్వు హౌస్కి రాకుండా నేను లిఖితపూర్వక ప్రశ్న వేస్తాను అంటే సభా సాంప్రదాయాలు ఒప్పుకో. ఓకే. అంటే వాళ్ళ సైడ్ నుంచి ఇన్ని ఉల్లంఘనలు చేస్తూ కూడా బెదిరిస్తూ స్పీకర్ని అయ్యన్న పాత్రుడిని అంటే నాకు బాగా గుర్తు, అయ్యన్న పాత్రుడిని స్పీకర్ గా అప్పటికి ఇంకా ఎలక్ట్ కాదు, అసలు సెలెక్ట్ కూడా చేయలేదు. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక కామెంట్ చేశాడండి, చాలా దారుణమైన కామెంట్. ఏమని? అయ్యన్న పాత్రుడు తన మీద ఒక ఇది చేసినట్టు, అంటే నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని మీరు స్పీకర్ గా పెడతారా అని ప్రశ్నించాడు. ఓకే. అంటే ఇటువంటి దారుణమైన, అంటే స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఎలక్ట్ చేసుకోబోతున్నారు అని పేపర్లో వార్తలు వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా సరే చాలా సున్నితమైన అంశాలు మాత్రమే మాట్లాడతాడు. అటువంటిది ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇటువంటివి నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తులు సభా గౌరవాలు, సభా సాంప్రదాయాలు పాటించాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు ఒక ఏదో విశృంఖలంగా ప్రవర్తిస్తామంటే కుదరదండి, నడవనివ్వకూడదు. నేనేం చెప్తున్నానంటే నడుస్తుందా నడవదా కాదు, ఎవరు కూడా నడవనివ్వకూడదు. రైట్. సరే, ఇప్పుడు ఇవాళ స్పీకర్ గారు మాట్లాడుతూ మనకు వచ్చినటువంటి వార్తలు ఏంటంటే ఏఐ ఆధారిత అటెండెన్స్ తీసుకుంటాం ఇక నుంచి, దాన్ని అమలు చేయబోతున్నాం అంట. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు సభకు రావట్లేదు వైసీపీ సభ్యులు, ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏంటి అంటే ఇప్పటి వరకు వీళ్ళు దొంగతనంగా వచ్చి కొంతమంది సంతకాలు పెట్టిపోతున్నారు, శాలరీస్ క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. నువ్వు సభకి రాకుండా శాలరీ ఎట్లా క్లెయిమ్ చేస్తావు? నువ్వు సభకి రాకుండా సంతకాలు ఎట్లా పెడతావు? ఇవన్నీ ఎక్కడ రాసి ఉండకపోవచ్చు. వాళ్ళు చెప్తారు రాజ్యాంగంలో ఉందా అంటారు, రాజధానే రాజ్యాంగంలో లేదని చెప్పిన వ్యక్తులు వీళ్ళు. కానీ శాసనసభ గాని శాసన మండలి గాని వీటిలో సభా సాంప్రదాయాలు అనేవి ఉంటాయి. అందరూ సభా సాంప్రదాయాలను పాటించాలి. ఈ రోజున ఈ ఏఐ టెక్నాలజీ తోటి డిజిటల్ అటెండెన్స్ అనే సిస్టమ్ తీసుకురావటం అనేది అది ఒక విప్లవాత్మకమైన చర్య. ఏంటి అంటే ఇంకా మొత్తం ప్రపంచం మొత్తం మారిపోయి ఉన్నది, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చింది అన్ని రంగాల్లో. అసెంబ్లీలో ఇంకా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ రాకపోతే ఎలా? ఇంకా అక్కడ సంతకాలు పెట్టుకొని ఆబ్సెంట్ ప్రెజెంట్ మార్క్ చేసుకుంటూ ఉండే ఒక పురాతనమైన వ్యవస్థను ఎందుకు ఉంచాలి? ఇంకా ఈ రోజున డిజిటల్ అటెండెన్స్ తీసుకువచ్చి దాన్ని ప్రయోగాత్మకంగా ఇక్కడ అమలు చేయటం అనేది చాలా ఇట్ ఇస్ ఎ వెల్కమింగ్ డెసిషన్. అంటే మీరు సభలో వచ్చి కూర్చుంటే తప్ప, సభలో మీరు డెలిబరేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తే తప్ప మీకు అటెండెన్స్ పడదు. అలా పడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంటే సభకి నేను ఈ 11 మంది గురించే కాదు మాట్లాడేది, చాలా మంది సభ్యులు అండి. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా, ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట్లాడుతూ సభలో సభ్యులు యాక్టివ్గా ఉండాల్సిందే, జరిగే వాటిలో చర్చల్లో పాల్గొనాల్సిందే, ఎవరేం మాట్లాడతారో కూడా నేను ఉంటాను, అబ్జర్వ్ చేస్తానని కూడా అన్నారు. ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఖచ్చితంగా శాసనసభని ఉపయోగించుకోవాల్సిందే. శాసనసభ ద్వారా ఆ నియోజకవర్గాల ప్రజల సమస్యలు కానీ, లేకపోతే ఓవరాల్గా ప్రస్తుతం ఏదైనా ప్రజెంట్ ఉన్న కరెంటు ఇష్యూస్ కానీ ఇవన్నీ ప్రస్తావించేదానికి ఒక మంచి అవకాశం కదా అది. అక్కడి నుంచి పరిష్కారం కోరేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది, పరిష్కారం అయ్యేటువంటి సమస్యలు ఉంటాయి. సో ఆ సభ్యుడికి గుర్తింపే కాదు, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోవాల్సిందే. అదే సభానాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఎందుకు పాటించటం ఎందుకు అంటే మీకు చాలా మంది 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం కదా, అవును, మనల్ని ఎవరు ఏం చేయలేరు అన్న ధీమాలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అసెంబ్లీకి రాకుండా మానేసే అవకాశం ఉంది. అవును, అందుకని